ఇవాళ ఈ ప్రైవేటు పరం అనే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ కాలేజీలో వీళ్ళకి అవగాహన చూసుకోవాలి, దాంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో, పీపుల్స్ పార్ట్నర్షిప్తో మొదలు పెడుతున్న కార్యక్రమం ఇది. దీంట్లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టడం, దాని నిర్మాణం పూర్తి చేయడం, 33 సంవత్సరాలు మాత్రమే లీజ్ పీరియడ్ ఉంటుంది. దాని అంతవరకు యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కళాశాలలు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వస్తాయి. మీరు అన్ని కాలేజీలు ఒక్కోటి మొదలు 500-600 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే ఒక చోట 40 కోట్లు, మదనపల్లిలో 44 కోట్లు ఖర్చు పెట్టారు, ఆదోన్లో 46 కోట్లు ఖర్చు పెట్టారు, మార్కాపురంలో 40 కోట్లు ఖర్చు పెట్టారు, పులివెందుల్లో మాత్రం 300 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఒక పులివెందులకి ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారా ఒక విషయం చెప్పాల్సింది. మీ ఊరి మీద ప్రేమ, నియోజకవర్గం మీద ప్రేమ చూపడంలో తప్పు లేదు, కానీ అదే సమయంలో ఇతర చోట్ల ఉంటున్న కళాశాలలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద లేదా? దాన్ని ఒప్పుకోకుండా ఇవాళ వందిమాగతుల చేత మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరో మీరు సవాల్ చేస్తున్నాం, రండి, ఇది ప్రైవేట్ పరం ఎక్కడ చేస్తున్నామో నిరూపించండి. ప్రైవేట్ పరం ఎక్కడ చేస్తున్నామో నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ఊరికే అపవాదం చేయడం, అసత్య ప్రచారం చేయడం, పారిపోవడం కాదు. మీకు చేతనైతే ఏదైనా పబ్లిక్ ఫోరం మీద రండి, దీని మీద చర్చ చేద్దాం. చేసిన తర్వాత నిజాలు ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ అది పీపీపీ మోడ్లో చేయడం వల్ల ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు ఏమన్నా వైద్య విద్య అభ్యసించాలని విద్యార్థులకు ఏమన్నా నష్టం జరుగుతుందా? ఏమీ లేదు. 50% కన్వీనర్ కోటా, 50% కన్వీనర్ కోటా ఇతర కళాశాలల్లో ఏది ఉందో గత వీళ్ళు ప్రారంభించిన 6 కళాశాలల్లో అదేవిధంగా కన్వీనర్ కోటా ఉంటుంది. దాంట్లో 85% లోకల్స్కి ఉంటుంది. ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు. ఇక రెండో విషయం, ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం కారణంగా పేదలకు వచ్చిన ఇబ్బంది ఏమాత్రం లేదు. 70% బెడ్లు కానీ, ఓపీ సేవలు కానీ, ఐపీలు కానీ దీంట్లో పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ కోసమే కేటాయించాలి. విద్యార్థులకు నష్టం లేదు, పేదలకు చికిత్స పొందే వారికి నష్టం లేదు. మరి మీకు మాత్రం ఏం నష్టం వచ్చిందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు మాని మీకు చేతనైతే ఎక్కడైనా సరే, ఏ ఫోరం మీదైనా సరే దీని మీద చర్చకు రండి. లేదా మీకు ధైర్యం ఉంటే ప్రజావేదిక కదా, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలోకి వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని లేవనెత్తి మాట్లాడే దమ్ము ఉందా అని నేను అడుగుతున్నాను. మీకు దమ్ము ఉంటే, నిజంగా మీరు మాట్లాడే వాటిలో పసే ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చకు రావాల్సిందిగా సవాల్ ఇస్తున్నా. చేతనైతే సవాల్ స్వీకరించండి.